పలుచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వర్షం నీరు నిలిచిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమై అక్కడ వాటర్ లాగింగ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలాపూర్లో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇబ్రహీంపట్నంలో 9 సెంటీమీటర్లు, హయత్ నగర్లో 8.5 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహేశ్వరంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోరు వానలోనూ తగ్గేదే లేదంటూ పలుచోట్ల సందడిగా బతుకమాడారు మహిళలు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ రిపోర్ట్ చేస్తారు. నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మొత్తం అందరూ అప్రమత్తమయ్యారు, అధికారులు మొత్తం అప్రమత్తమయ్యారు. హైత్ నగర్ ప్రాంతంలో అత్యధికంగా ఇప్పటి వరకు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒక గంట క్రితం వరకు. ఇప్పుడు అది మరీ పెరిగి ఉండొచ్చు. సో ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ప్రారంభం ఈరోజు. సో ఆడపడుచులందరూ కూడా ఇదే వానను లెక్క చేయకుండా ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు. సో నవరాత్రులు బతుకమ్మ పాటలతో పాడుతూ ఉంటారు ఆడపడుచులు. అందులో భాగంగా ఈరోజు ప్రారంభం కాబట్టి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆడపడుచులు కూడా వర్షంలో బతుకమ్మ ఆటలకు సిద్ధమయ్యి మొత్తం బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. సో ఇప్పటివరకు కూడా భారీగా జనం ఉన్నారు, కానీ వర్షం పడ్డ నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వర్షంని కూడా లెక్క చేయకుండా చాలామంది ఈ బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్పంచుకుంటున్నారు. ఎందుకంటే బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి ఈ వర్షానికి సైతం లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో ఎంతో ఆనందంగా సంతోషంగా పాల్పంచుకుంటున్నారు. మరోపక్క వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైడ్రా అధికారులు సిద్ధంగా ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలకు సంబంధించి ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చేసిన నేపథ్యంలో హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఎక్కడెక్కడైతే వర్షం వస్తే వాటర్ లాగింగ్ ఉంటుందో ఆ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాంతోపాటు మనం వారం 10 రోజులుగా చూస్తున్నాము వర్షాలు పట్టము, నాలాలు పొగిపొర్లటము, నాలాలో వ్యక్తులు గల్లంతవుతున్న ఈ సిచ్యువేషన్లో ఈ పండగ సీజన్ స్టార్ట్ అయింది ఈరోజు కాబట్టి ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ కానీ ఇటు హైడ్రా కానీ ఇతర అధికారులకు కానీ సంబంధిత అధికారుల నుంచి, ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సూచనలు వెళ్ళిన నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు, ఎక్కడ పొరపాటు జరగకుండా. దాంతోపాటుగా కూడా అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దు. బతుకమ్మలో ఆడే ఆటల్లో ఉత్సాహంగా ఉన్న ఆడపడుచులు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఈ హైడ్రా ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షం కొనసాగుతూనే ఉంది. వర్షం ఇంకా ఇలాగే కొనసాగితే మాత్రం పూర్తిగా డెఫినెట్గా అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ అచ్యుత్తో, శ్రవణ్, TV9 హైదరాబాద్.